ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోరకాయ వడలు చేసుకుంటున్నాము. దానికి కావాల్సింది బియ్యం పిండి, శనగపప్పు, పల్లీలు, ఉప్పు, కారం, ఇంకో సోరకాయ తురుము, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ వేయాలి. ఇందులో వేసిన తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెట్టిన తర్వాత టేస్ట్ చూసి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, వాటర్ పోసుకొని. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోసుకొని పిసుకోవాలి. పిసికిన తర్వాత ఒక నేను బౌల్లో పెట్టేటప్పుడు చెప్తా. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ని ఇట్లా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత దీన్ని తీసుకొని అది ఆన్ చేయబాబోయ్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా చేసుకొని దీనికి ఇలా ప్రెస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సమానంగా హోల్స్ వేసుకోవాలి. ఎందుకు ఇట్లా హోల్స్ వేస్తే ఏమైతే టేస్ట్ వస్తుంది. సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలి. సేమ్ ఆయిల్ వేసుకోవాలి. మినిమం ఎంత ముద్ద చూసుకోవాలి? ఎంత ముద్ద తీసుకోవాలి? మినిమం ఇంత ఉందా నావడ? ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేసుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఇంకా దీన్ని డీప్ ఫ్రై లాగా కొంచెం మాడాలి, చాలా టేస్ట్ ఉంటుంది. చెప్పు ఇప్పుడు.
ఇదే ఫ్రెండ్స్, ఇగో సర్వపిండి అంటారు, మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్